కాలంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి చేరొచ్చిన ప్రియులందరికీ కృష్ణంలో మీకు శుభంగా తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాజ్ఞానం 66 పుస్తకాలలో మనకి పొందుపరిచిందన్న సంగతి మనకు తెలుసు. అయితే ప్రియమైనటువంటి దేవుని ఉన్నారు. బైబిల్ అనేటటువంటిది మహాజ్ఞాన గ్రంథమని, ఈ యొక్క జ్ఞానం అనేటటువంటి గనిలో ఎంత తగినా కూడా మహాజ్ఞానాన్ని మనం పొందుకోవడమే తప్ప ఈరోజు ఆలోచన చేశాను నాకేమీ దొరకలేదు అనేటటువంటి విధి విధానాలు అయితే ఇందులో ఉన్నాయి. అందుకని దేవుని యొక్క వాక్యం ఉన్నతమైనది, దేవుని మనస్సును తెలిపేటటువంటి గ్రంథం అని మనకు బాగా తెలుసు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచిస్తే, నాకు బోధించుతూ నాతో ఇట్లా అంటున్నాడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్మ. పట్టుదలతో ఏం చేయాలని మనం ఇప్పటి వరకు బోధించబడ్డామంటే, పట్టుదల ఉంటే సాధ్యమయ్యేది ఏమీ లేదు, సాధించుకునేది తప్ప. పట్టుదల అనేటటువంటిది ప్రార్థనలో పట్టుదల ఉండాలని బోధించబడ్డాం. ప్రార్థనలో పట్టుదల కాదు, తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాటలను బట్టి, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనని మాట. అంటే దేవుని యొక్క మాటలు పట్టుదలతో పట్టుకొని ఉండాలి. ఈనాడు దేవుని మాటలను తప్ప మిగిలినవన్నింటినీ పట్టుదలతో పట్టుకునేటటువంటి పరిస్థితి మనలో ఉంది. దేవుని మాటలు పట్టుదలతో ఆలోచించేటటువంటి మనుషులు లేరు. ఇక ఏ కార్యక్రమాన్ని పట్టుదలతో చేస్తారు. ఓ 10th క్లాస్ పాస్ అవ్వడం పట్టుదల ఉంటుంది, ఓ ఇంటర్మీడియట్ పాస్ అవ్వడమా పట్టుదల ఉంటుంది, ఓ ఎంసెట్ రాయడమా పట్టుదల ఉంటుంది. ఇలా జీవితంలో దేనిని సాధించాలని మనుషుడు కోరుకుంటాడో వాటన్నిటి విషయంలో పట్టుదల అనేటటువంటిది ఉంటుంది. కానీ దేవుని మాటల దగ్గరకు వచ్చేసేటప్పటికీ పట్టుదల కాస్త పట్టు సడలింపుగా మారిపోతుంది. అందుకనే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు మనుషులను. ఆయన నాకు బోధించుతూ నాకు ఇట్లా అంటున్నాడు. దేవుని బోధ, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుంటే, ఆ మాటలు ఆజ్ఞలు కలిగినవని నీకు తెలుసు, అందుకనే ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుతావు. నా మాటలు జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానము నా మాటలు. అంటే జ్ఞానమును సంపాదించుకును, బుద్ధిని సంపాదించుకును, నా నోటి మాటలను అనగా వాక్యములను నీవు మరవకుము, నా వాక్యము నుండి నీవు తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. జ్ఞానమును నీవు ప్రేమించిన ఎడల జ్ఞానము నిన్ను రక్షించును. అందుకనే చెబుతూ, జ్ఞానము అనగా దేవుని వాక్యము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఇంతటి జ్ఞానాన్ని నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సంపాదన అంతా ఇచ్చేయాలి. సంపాదన అంతా ఒకడు ఎప్పుడు ఇస్తాడు? చనిపోయేటప్పుడు కూడా నీ సంపాదన అంతా నాకు రాసిచ్చి అన్న కూడా రాసేవాడు. కానీ దేవుని యొక్క మాటలు సంపాదన కంటే విలువైనటువంటివి. నువ్వు నీ జీవిత కాలంలో ఎంత సంపాదిస్తావో దానికంటే ఎన్నో రెట్లు విలువైనటువంటివి.
అందుకని దానికి రేటు కట్టకుండా నీ సంపాదన ఎంత సంపాదిస్తావో చెప్పు నీ జీవిత కాలంలో, వాటినంతా సంపాదించి ఆ సంపాదించినదంతా నువ్వు ఇచ్చేసినా కూడా ఈ జ్ఞానం నీకు దొరకదు. ఎందుకు ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేదంటే, ఈ జ్ఞానం మన దగ్గర ఉంటే అది మనలను రక్షిస్తుందట. ఈ జ్ఞానం మన దగ్గర ఉంటే మనలను కాపాడుతున్నట్టు. అందుకని ప్రేమేటువంటి వాళ్ళరా, దేవుని మాటలు జ్ఞానమని, దేవుని యొక్క మాటలను పట్టుదలతో మన హృదయంలో అవి పెట్టుకోవాలని చెబుతున్నటువంటి దేవుని యొక్క మాటల వైపు మన ఆలోచనను కొనసాగించాలి. దేవుని మాటలను మనం కొన్నిసార్లు అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని దేవుని యొక్క మాటలను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే రీతిగా దేవుడు చాలా సంగతులు మనకి రాయించాడు. ముఖ్యంగా చెప్పాలంటే, తండ్రి వద్ద వినిన సంగతులే నేను మీకు బోధించుతున్నానని చెప్పినటువంటి యేసుప్రభుల వారి మాటలు, తండ్రి దగ్గర నుంచి నేను ఏమి నేర్చుకున్నానో వాటినే మీకు నేర్పించడానికి వచ్చానని చెప్తున్నటువంటి యేసు మాటలలో మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ప్రారంభం కాకముందు యేసు యొక్క భూలోక దినాలలో ఆయన 3.5 సంవత్సరాలు లోకంలోకి వచ్చి దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించడంలో భాగంగా అనేకమైనటువంటి విధానాలతో దేవుని యొక్క రాజ్యమును అనగా సంఘమును గూర్చి కాలము సమీపమై ఉన్నది దేవుని రాజ్యమును గూర్చిన విధానాలను ప్రకటిస్తూ ఎన్నో ఉపమానాలతో మనుషులను హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అందుకని యేసుప్రభుల వారు ఏ ఉపమానాన్ని తీసుకున్నా కూడా అది చక్కగా అర్థమయ్యేటటువంటి రీతిలో ఆయన బోధించడంలో చెప్తాను. ఎంత చక్కగా అర్థమయ్యేటట్టు బోధించడానికి యేసుప్రభుల వారు చెప్పడానికి ప్రయత్నించినా శిశువుల్లో కూడా చాలా మందికి అవి అర్థమయ్యేదే కాదు. అందుకని ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి అడిగేటటువంటి వాళ్ళు, దీని భావం ఏంటి అని. మీరు నాకు చెప్పారు కదా, ఆ ఉపమానం యొక్క అర్థం ఏంటి అని ఇలా అడిగి తెలుసుకునేటటువంటి పరిస్థితి శిశువులలో డైరెక్ట్ గా యేసుప్రభుల వారు బోధించినప్పుడు ఉన్నప్పటికీ, ఇదిగో 2000 సంవత్సరాలు దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏ ఉపమానాన్ని గురించి మాట్లాడాలన్నా, ఏ ఉపమానం గురించి అందులో ఉన్నటువంటి ఉపదేశాన్ని గురించి మనం హెచ్చరించబడాలన్నా మన దగ్గర యేసుప్రభుల వారు భౌతికంగా లేదు. భౌతికంగా ఆయన లేకపోయినప్పటికీ ఇప్పుడు మన మధ్యలో ఎలా ఉన్నాడు ఆయన అని అంటే వాక్య రూపంలో ఉన్నాడు. అంటే ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి మాట యేసుప్రభుల వారైనా అంటే అవును, దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అందువల్ల యేసుప్రభుల వారు వచ్చి వెళ్ళినటువంటి ఆ తర్వాత కాలాలలో దేని గురించి మనం మాట్లాడుకోవాలన్నా స్వయాన యేసుప్రభుల వారే మనకి వివరిస్తున్నట్లుగా ప్రతి లేఖనము ఆయనే అన్నట్లుగా మనం ఆలోచించగలిగితే, ఏ ఉపమానాన్ని గురించి మనం నేర్చుకోవాలన్నా కూడా ఆ ఉపమానంలో ఉన్నటువంటి ఉపదేశాన్ని గురించి చక్కగా బోధించబడగలము. అందుకని యేసుప్రభుల వారు చెప్తున్నటువంటి ఉపమానంలో ఉన్నటువంటి ఈ ఉపదేశాన్ని ఈరోజు మనం కలిసి ఆలోచించబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుంచి యేసుప్రభుల వారు చెప్తున్నటువంటి మాటలలో, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను అంటే అప్పటికి చాలా ఉపమానాలతో దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి మాటలు హెచ్చరిస్తున్నాడా అంటే హెచ్చరిస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి ఎలా చెబితే మనుషులకు అర్థమవుతుంది అనేటటువంటి కోణంలో ఉపమానాలతో ఉపదేశం అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన యేసుప్రభుల వారు ఉపమానంతో అందులో ఉన్నటువంటి ఉపదేశాన్ని గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అందులో ముఖ్యంగా పరలోక రాజ్యము అని మాట్లాడు, దేవుని రాజ్యము అని మాట్లాడతాడు. అందుకని ఆయన మాట్లాడుతూ మరొక ఉపమానము వారితో చెప్పిన ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది అన్నాడు. పరలోక రాజ్యము అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది తండ్రి దేవుడు నివసిస్తున్నటువంటి లోకం. ఆ లోకము ఇప్పుడు భూమి మీద కొన్నిటిని పోల్చి చెప్తున్నటువంటి మాటలను బట్టి
నేడున్నటువంటి పరలోక రాజ్యము లేక దేవుని రాజ్యం అని అంటే అర్థము దేవుడు నివసిస్తున్నటువంటి పరలోకం కాదు సుమా. దేవుడు యేసు ప్రభుల వారు ప్రారంభించబోయేటటువంటి సంఘము అనేటటువంటి దాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత అపోస్తలులు ఈ యొక్క బాధ్యతను చేపట్టిన తర్వాత 3,000 మందితో ప్రారంభమయ్యే రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందుకని పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది తిరుగుడని చెప్తున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. యేసు ప్రభుల వారి భౌతికమైనటువంటి ఆ కాలంలో, భౌతికంగా బ్రతుకున్నటువంటి ఆ కాలాల్లో. అందుకని పరలోక రాజ్యము ఎలాంటిదంట? తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. అంటే తాను స్థాపించబోయేటటువంటి సంఘమునకు రాజ్యమును గూర్చి, సంఘం అనేటటువంటి రాజ్యమును గూర్చి యేసు ప్రభుల వారు ముందుగా చెప్తున్నారన్న సంగతిని మనం జ్ఞాపకం చేస్తాం. మనుష్యుడు నిద్రించుతూ ఉండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. గోధుమలు, గురుగులు మనకు తెలుసు. ఆ రోజుల్లో గోధుమల పంట ప్రసిద్ధి. మన భాషలో మాట్లాడుకోవాలంటే మనకి వరి పంట ప్రసిద్ధి. సో వరి పంటలో కూడా ఏమొస్తాయి? మనకి ఓదరలు వస్తాయి. గోధుమల్లో ఏమొస్తాయి తెలుసా? గురుగులు వస్తాయి. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా పెరిగెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగింది. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్లి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగింది. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుతూ ఉండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు, కోతకాలం వరకు రెండింటినీ ఎదుగనీయుడి. ఏ కాలం వరకు? కోతకాలము వరకు రెండింటినీ ఎదుగనీయబడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదున నేను. ఇది యేసుప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానం. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, ఈ ఉపమానానికి సంబంధించినటువంటి ఉపదేశం ఏమై ఉంటుంది అని మనం ఆలోచిస్తే, కోతకాలం వరకు రెండింటిని ఎదుగనివ్వాలంట. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని ఏం చేయాలంట? కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదని. పంట పెరిగిన తర్వాత దేన్ని కొయ్యాలి? ఇప్పుడు పంట పెరిగితే దేన్ని కొయ్యాలంటే గురుగులను కూర్చాలంటున్నాడు ఫస్ట్. ఇక్కడ గురుగులను వేరువేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టాలని, ఆ తర్వాత గోధుమలను కోసి కొట్టులో నింపాలి. ఇది అర్థం కాలేదు శిష్యులకి. శిష్యులకు అర్థం కాకపోయేటప్పటికీ 36వ వచనంకి వచ్చేసేటప్పటికీ, అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలంలోని గురుగులను కూర్చిన ఉపమాన భావము మాకు తెలియజేయండి అని అడిగారు. అంటే వీళ్ళు 10 మందితో కలిసి విన్నారా అంటే విన్నారు. మనం కూడా చాలాసార్లు వాక్యం ఇక్కడ వినేసి ఏదో అర్థమైపోయినట్టుగా వెళ్ళిపోతాం. ఎందుకంటే మళ్ళా దాన్ని ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు. మళ్ళా ఆలోచన చేస్తే ఏదో ఒక ప్రశ్న మనకు తగులుతుంది. శిష్యులు వినేసి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు కాదు, వినిన దాని గురించి మళ్ళా వాకపు చేసేటటువంటి వాళ్ళు, ఆరా తీసేటటువంటి వాళ్ళు. అందుకని జన సమూహం అంతా వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళని పంపివేసిన తర్వాత ఇంటిలోకి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలంలోని గురుగులను కూర్చున్న ఉపమాన భావం మాకు తెలియజెప్పండి అన్నాడు. అంటే వీళ్ళకి అర్థం కాలేదా? ఆమె వీళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు మాకు అందుకు ఆయన ఇట్లా అన్నాడు, మంచి విత్తనము విత్తువాడు, ఇప్పుడు భావాన్ని చెప్తాడు, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఎవరు మనుష్య కుమారుడు? యేసు ప్రభువు. ఆ తర్వాత చెప్తూ, పొలము లోకము.
మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుకులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోయివారు దేవదూతలు. గురుకులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి యందు జరుగును అని అన్నాను. సో ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటిది కోతకాలం అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుంది, కోసేటటువంటి వాళ్ళు ఎవరై ఉంటారు. అసలు ఈ గురుగులు వీరు గోధుమలను కూర్చున్నటువంటి ఉపమానాన్ని మనం ఆలోచించగలిగితే యేసుప్రభుల వారు స్థాపించబోయేటటువంటి రాజ్యములో చాలా మంది గోధుమల లాంటి వాళ్ళుగా ఉంటారు. అనగా మంచి విత్తనాలు. ఎవరు వీళ్ళు? రాజ్య సంబంధులు, దేవుని యొక్క వాక్యానికి కట్టుబడినటువంటి వాళ్ళు, సువార్తకు విధేయత చూపినటువంటి వాళ్ళ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళని గురించి ఆయన నీతిమంతులు అనేటటువంటి పదాన్ని గురించి కూడా మాట్లాడుతూ వాళ్ళకు ఆపాదిస్తూ ఉంటాడు. అందులో మంచి మంచి విత్తనాలు ఎవరంటే దేవుని వాక్యమును విని దాని ప్రకారం నడుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యాన్ని విని దానికి లోపడకుండా ఉండేటటువంటి వాళ్ళు కూడా నేను స్థాపించబోయేటటువంటి రాజ్యములో అనగా సంఘములో ఉంటారు. అందువల్ల ఇక్కడ వీళ్ళను వేరుపరిచేటటువంటి కార్యక్రమం ముందుగా ఎవరిని వేరుపరుస్తున్నాడు ఇక్కడ ఆయన అంటే గురుగులను వేరుపరుస్తున్నాడు. ఆ గురుగులను వేరుపరిచేటటువంటి కార్యక్రమం తర్వాత వేరుపరిచిన తర్వాత వాళ్ళని అగ్నిగుండంలో లేకపోతే అగ్నిలోకి వాళ్ళని వేసేసేదానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగుతుంది అని. సో నిజంగా యుగ సమాప్తి అనగానే మన మనసులోకి వచ్చేటటువంటి భావన ఏంటి అంటే యుగ సమాప్తి అంటే యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో అనేటటువంటి భావం మనలో నిలిచిపోయింది. ఎందుకంటే యుగం ఎప్పుడు అంతమైపోతుందని అంటే యేసు ప్రభుల వారి యొక్క రాకడతోనే. కానీ ఇక్కడ మనం ఆలోచించగలిగితే దేవుని యొక్క రాజ్య సంబంధులను గురించి యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఆయన బోధలు అయినటువంటి అపోస్తుడైనటువంటి యూదా గారు కూడా రాజ్య సంబంధులను గురించి చెప్తున్నాడు. చూడండి ఒకసారి యూదా పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలను మనం ఆలోచించగలిగితే యూదా పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం. ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంటూ మీకు వ్రాయవలసి వచ్చింది. చూసారా ఇక్కడ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము పోరాడేటటువంటి వాడు ఈ యొక్క రాజ్య సంబంధిగా ఉంటాడు. ఎవరైతే ఈ బోధ నిమిత్తము పోరాడకుండా ఏదోలే బోధ కదా, ఏదో ఆదివారమే కదా వచ్చేసాము వినేశాము అనేటటువంటి బాధ్యత లేనటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఏ బోధ అయితే అపోస్తుల ద్వారా మనకు ఆపాదించబడిందో తండ్రి అయినటువంటి దేవుని నుండి యేసు ప్రభుల వారి నుంచి 12 మంది అపోస్తులకు ఈ వాక్యం ఆపాదించబడి అపోస్తుల ద్వారా నేడున్నటువంటి క్రైస్తవ ప్రపంచానికి ఇది చేరవేయబడిందో ఆ బోధ నిమిత్తం పోరాడేటటువంటి వాళ్ళు. అందుకని ఆయన మాట్లాడుతూ కోత అనేటటువంటిది యుగ సమాప్తిలో జరుగుతుంది, కోసేటటువంటి వాళ్ళు దేవదూతలు అని మాట్లాడుతున్నారు. ప్రేమటువంటి వాళ్ళ ఇది చాలా మంది మన ఆలోచనలోకి వెళ్ళి ఆలోచించగలిగితే యుగ సమాప్తి యందు అనగా రెండవ రాకడలో జరిగేటటువంటిది అని చాలా మంది భావిస్తున్నారు. అంటే రెండవ రాకడలో వేరుపరిచేటటువంటి కార్యక్రమం జరుగుతుందని, ఆ వేరుపరిచినటువంటి వారిలో గొర్రెలు మేకలు అనేటటువంటివి విధానాలు మనకు తెలుసు. అయితే నిజంగా యేసు ఈ జరిగేటటువంటి గోధుమలు గురుగుల యొక్క భావాన్ని మనం ఆలోచిస్తే యుగ సమాప్తిలో ఇది జరుగుతుందా అని మనం అనుకుంటే నిజంగా యుగ సమాప్తిలో జరిగే కార్యక్రమం వేరుగా ఉంటుంది. యేసు ప్రభువులో చెప్తున్నటువంటి ఈ ఉపమానంలో ఉన్నటువంటి భావం ప్రకారం ఇది యుగ సమాప్తిలో జరిగేటటువంటిది అనగా యేసు ప్రభువుల వారి రెండవ రాకడలో జరిగేటటువంటి భావం కాదు.
ఒకసారి నిజంగా యుగ సమాప్తిలో ఏం జరుగుతుందో అనగా యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో జరిగే కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తే అదే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. 24వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి అంటే రెండవ రాకడలో జరిగేటటువంటి విషయాన్ని గురించి యుగ సమాప్తి ఇది జరుగును అని మనం చెప్పబడిన ఉపమానంలో మాటను బట్టి నిజంగా యుగ సమాప్తిలో గురుగులు గోధుమలు వేరు చేయబడతాయా అని అంటే నిజంగా యుగ సమాప్తిలో ఏం జరుగుతుందన్న సంఘటన గురించి యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడను గురించి ఆయన చెబుతూ ఆ రెండవ రాకడ దినమును గూర్చి ఎవరికి తెలియదంట, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినాలు ఎలాగున్నాయి, మనుష్య కుమారుని రాకడేను అలాగే ఉండదు. యేసు ప్రభుల యొక్క రాకడ కూడా అలాగే ఉంటాయి. నోవాహు దినాలు ఎలా ఉంటాయి? నోవాహు దినాల్లో ఎలాగున్నారంట, జలప్రలయమునకు ముందుటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చుచూ ఉండ్రి. జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయేది. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. అంటే రెండవసారి యేసు ప్రభుల వారు వచ్చేటప్పుడు ఉన్నటువంటి రాకడకు సంబంధించిన సూచనలు. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉంటారంట. యేసు ప్రభుల వారు రెండవ రాకడలో జరిగేటటువంటి విధానం గురించి మాట్లాడుతున్నాం. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటే విడిచిపెట్టబడును. అంటే యేసు ప్రభుల వారి రాకడలో ఒకరు పొలంలో ఉంటే ఆ ఇద్దరిలో ఒకడు తీసుకుని పోబడతాడు, మరొకడు విడిచిపెట్టబడతాడు. స్త్రీలలో ఒకరు తీసుకుని పోబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభుల వారి రెండవ రాకడలో తీసుకుపోబడేటటువంటి వీళ్ళు ఎవరు, విడిచిపెట్టబడేటటువంటి వీళ్ళు ఎవరు? నిజంగా ఇప్పుడు యేసు ప్రభుల వారి రాకడ వచ్చిందనుకోండి, పొలంలో ఇద్దరు ఉన్నారు, ఒకడు తీసుకుని పోబడుతున్నాడంట, ఒకడు విసర్జించబడుతున్నాడంట. అంటే తీసుకుని పోవట్లేదు. ఎవరిని తీసుకెళ్తున్నాడు యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో? అసలు ఆ రెండవ రాకడ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఇప్పుడు రెండవ రాకడలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు రెండవ రాకడికి వెళ్ళిపోయాం మనం అప్పుడే అంటే, కోత యుగ సమాప్తి అన్నాడు కదా, కోసేటటువంటి వారు దేవదూతలు అంటున్నారు కదా. అసలు ఈ యుగ సమాప్తికి యేసు ప్రభుల వారి రెండవ రాకడకు ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో జరిగే సన్నివేశం ఏంటంటే, ఇద్దరు పొలంలో ఉంటారు, ఒక అతను తీసుకెళ్లబడతాడు, ఇద్దరు తిరగలి విసురుతుంటారు, ఒక ఆమె తీసుకోబోబడుతుంది. ఈ తీసుకోబోయే వాళ్ళు ఎవరు, విసర్జించబడేటటువంటి వాళ్ళు ఎవరు అన్నప్పుడు యేసు ప్రభుల వారి యొక్క రాకడ దృశ్యాన్ని మనం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాం. దశలోనికి రాసిన 4:16లో ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతుము అను. కొనిపోయేది ఎవరిని? ఇప్పుడు యేసు ప్రభుల వారి యొక్క రాకడలో కొనిపోయేది ఎవరు, విసర్జించబడేది ఎవరు? ఇక్కడ సజీవులుగా నిలిచి ఉండి క్రీస్తు నందున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, అనగా రాజ్యములో పౌరుడుగా ఎవడైతే ఉన్నాడో ఆ వాణ్ణి, అంటే
యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన ఏర్పాటు చేసినటువంటి, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘములో ఉన్నటువంటి వాడిని సజీవులమయ్యుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. క్రీస్తునందున్నటువంటి వారు మాత్రమే లేపబడుతున్నారు. క్రీస్తు నందు అనేటటువంటి పరిధిలో లేనటువంటి వాడు ఆ రోజు ఏం చేయబడుతున్నాడు? విసర్జించబడుతున్నాడు. అంటే ఆ రోజు పొలంలో ఇద్దరుంటే అందులో ఒకడు నీతిమంతుడు అయి ఉంటే, నీతిమంతుడు ఎలా అయ్యాడు? యేసు ప్రభుల వారి కృప చేత ఉచితముగా నీతిమంతులమని తీర్చబడినటువంటి వాడు ఒకడు. అతడెందుకు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు ఉచితంగా అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి. యేసునందు విశ్వాసం ఉంచే కార్యక్రమము ఎవరి జీవితంలో అయితే జరిగి ఉంటుందో ఆ వ్యక్తి యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో కొనిపోబడుతున్నాడు. అందుకని క్రీస్తు యొక్క రాకడలో నీతిమంతులను తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంతే కదా, యేసు ప్రభుల వారి యొక్క రాకడలో ఎవరిని తీసుకెళ్తున్నాడు ఆయన అంటే నీతిమంతుడు. మిగిలిన వారు విడిచిపెట్టబడుతున్నారు. ఎందుకు వీళ్ళని విడిచిపెట్టడం, వాళ్ళని తీసుకెళ్లాలంటే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి ఉచితంగా. వీళ్ళు ఉచితంగా వచ్చేదాన్ని కూడా వీళ్ళు చేదార్చుకున్నారు కాబట్టి వీళ్ళను విసర్జించబడుతున్నాడు. విసర్జించి ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే వినాశనం వైపుకి తీసుకెళ్తున్నాడు. నిజానికి యుగాంతమున ఏం జరుగుతుందని అంటే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో భూమి మీద వారందరినీ పోగు చేసి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. అంతేనా? యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో ఏం జరుగుతుంది? నీతిమంతులు ఎవరైతే ఉన్నారో, ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాదు, కానీ నీతిమంతులుగా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళనంటే క్రీస్తును తమ జీవితంలో విశ్వసించినటువంటి వాళ్ళు. అంతే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహిస్తే ఆయన యందు విశ్వాసం ఉంచని వానికి శిక్ష ఖరారవుతుందన్న సంగతి. అంటే యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో జరిగే కార్యక్రమంలో నీతిమంతులు ఏమవుతున్నారంటే పోగు చేసి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం జరుగుతుంది యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ. మిగిలిన వారిని కాల్చివేసేదానికి సిద్ధపడుతున్నారు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోకి వచ్చేస్తే కోతకాలంలో ముందుగా ఏం జరుగుతుంది? కోతకాలంలో ముందుగా కోత యుగ సమాప్తి అన్నాడు కదా ఉపమానం. మళ్ళా ఒకసారి ఉపమానంలోకి వెళ్ళాలి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించాలి. 13:30 చదువుతున్నాం. కోతకాలము వరకు రెండింటినీ కలిపి ఎదగనీయుడి. కోతకాలం ముందు ఏం చేయాలంటే రెండింటినీ కలిపి ఎదగనివ్వాలి. కోతకాలమందు గురుగులను ముందుగా సమకూర్చేటటువంటి కార్యక్రమం. కోతకాలమందు గురుగులను ముందుగా సమకూర్చే కార్యక్రమం జరుగుతుంది. క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఏ కార్యక్రమం జరుగుతుంది? నీతిమంతులను తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. పాయింట్ అర్థం చేసుకోండి, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అయినా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం. యేసుక్రీస్తు రెండవ రాకడంటే యుగ సమాప్తి కాదు, అది నా పాయింట్. యేసుక్రీస్తు రెండవ రాకడంటే యుగ సమాప్తి కాదు. ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందని చెప్తాడు యేసు ప్రభువు వారు ఉపమానంలో. ఇది యుగ సమాప్తి యందు జరుగును అన్నాడా? అంతేనా కాదా? భావంలో అంటే 40 వచనం. యుగ సమాప్తి అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ కాదు. ఇది మీకు అర్థమవడానికి రెండవ రాకడలో ఏం జరుగుతుందో మీకు వివరణ ఇచ్చాను. రెండవ రాకడలో ఏం జరుగుతుంది? నీతిమంతులను తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. కానీ యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది అని యేసు ప్రభువు వారు చెప్తున్నారు? ముందు గురుగులను ముందుగా తీస్తున్నాడు. రెండవ రాకడలో ముందుగా ఎవరిని తీసుకెళ్తున్నాడు? నీతిమంతులను తీసుకెళ్తున్నాడు. యుగ సమాప్తిలో ఉపమానంలో మనకు చెప్పేటటువంటి ఈ భావంలో ముందుగా ఎవరిని తీస్తున్నాడు బయటికి? గురుగులను తీస్తున్నాడు. ఈ పాయింట్ మీకు అర్థమైతే చాలు.
యుగ సమాప్తిలో గురుగులను తీస్తున్నాడు ముందుగా. యేసు ప్రభుల యొక్క రెండవ రాగంలో నీతిమంతులను ముందుగా చేస్తున్నాడు, అంతే కదా. ఆ తర్వాత కదా విడిచిపెట్టబడిన వాడిని దాంట్లోకి వేసి మనం. కానీ యుగ సమాప్తి కాలంలో ఏం జరుగుతుందని అంటే ముందుగా గురుగులను బయటికి తీస్తున్నాడంట, ఆ తర్వాత నీతిమంతులను కొట్లోకి తీసుకెళ్తున్నాడు. అందులో ఈ రెండు సందర్భాలు ఒకటే అంటే కాదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకని యుగ సమాప్తి వేరే, యేసుక్రీస్తు రెండవ రాకడ వేరే. అసలు ఈ యుగ సమాప్తిని గురించి ఉపమానంలో చెప్పవలసినటువంటి అవసరం ఏముంటుంది? అందుకని ఉపమానంలో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. శిష్యులకు ఆ రోజు కూడా అర్థం కాలేదు, అసలు దీని భావం ఏంటి అని అడుగుతున్నాం. అందుకని యేసుప్రభులు వారు చెప్తున్నాడు. ఇంకా మనం కోతకాలం అంటే ఏంటో, ఆ కోసేటటువంటి దేవదూతలు కూడా ఎవరో మనం అర్థం చేసుకోగలిగితే, ఉపమానాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే చాలా చక్కగా ప్రతి ఉపమానం కూడా మనకు అట్లాగే అర్థమైపోతుంది. అందుకని ఒకసారి యేసుప్రభుల వారి మాటలు మళ్ళీ యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత అది ఏం చెప్తున్నాడు మళ్ళా యోహాను సువార్తలోని యేసుప్రభుల వారి మాటల్లోనే కోతకాలానికి సంబంధించిన విషయాన్ని మనుషులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు మనుషులు కదా, మీరు పంట వేసేటటువంటి కార్యక్రమం మీలో ఉంది కదా, అప్పుడు మీరు కోతకాలాన్ని గురించి మీరే ముందుగా చెప్తూ ఉంటారు. ఎలా చెప్తారు మీరు ముందుగా? ఇంకా 4 నెలలు ఉంది, చదవండి. ఇంకా మనకు ఎట్లా ఉంది? ఇంకా 4 నెలలు, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నాయని మీతో చెప్పుతున్నాను. పొలములను చూడండి అంటున్నాడు. 4 నెలలు అయిన తర్వాత మీరే అంటుంటారు కదా, ఇక 4 నెలలు అయిపోతే, ఈ 4 నెలలు అయిపోతే ఏమైపోతుంది, ఇక 3 నెలలు వెళ్ళి ఇంకొక నెలకి ఏమైపోతుంది, పంట చేతికి వచ్చేస్తుంది, అంటే కోతకు వచ్చేస్తుందని మీరు అనుకుంటూ ఉంటారు కదా. అంటే మనుషులు వేసినటువంటి పంట ఎన్ని నెలలకు కోత కాలానికి వస్తుంది? 4 నెలలు. కానీ మీరు కనులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే ఏమైపోయినాయంట? తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుతున్నాను. అంటే యేసుప్రభుల వారు ఏ పంటను గురించి మాట్లాడుతున్నారో మనుషులకు ఏ పంటను చూపించి ఏ పంటను గురించి మాట్లాడుతున్నారు. మనుషులకు మనుషులు వేసే పంటను చూపిస్తున్నాడు, ఆ పంటను మీరు చూడండి, 4 నెలల కోతకాలం వచ్చేస్తుందని మీరు మాట్లాడుతున్నారు కదా. ఇదిగో ఇప్పుడు చూడండి, మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నాయని మీతో చెప్తున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుతున్నాడు. విత్తువాడు ఒకడు, కోయువాడు ఒకడును మాట ఈ విషయములలో సత్యమే. మీరు దేవుని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఎవరిని పంపుతున్నాడు? మీరు నాటేటప్పుడు మీరు లేరు, దానికి నీళ్లు కట్టేటప్పుడు కూడా మీరు లేరు, కానీ కోతకాలం వచ్చేసేటప్పటికి నేను మిమ్ములను ఏం చేస్తున్నాను? నిజంగా నాటేది ఒకరు పొలాల్లో ఏం రాస్తారు, నాటేటప్పుడు ఎవరిని తీసుకొస్తావు? కోసేటప్పుడు కూడా అదే వాళ్ళు వస్తారా? చూసారు? మిషన్ ఏమన్నా నాటిందా ఆ రోజు? లేదు. అంటే యేసుప్రభులు వారు చెప్తున్నాడు, విత్తువాడు మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని అన్నాడు. అంటే ప్రేమటువంటి వాళ్ళరా, మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయడానికి మిమ్మల్ని పంపుతున్నాను అని శిశువులను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట ఇది. అందుకని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మొదటి శతాబ్దములోనే యేసుప్రభుల వారు ఉన్నటువంటి కాలంలో ఇది తాను ఊరూరా పట్టణం అనక పల్లెలనక తిరిగి బోధిస్తున్నటువంటి కాలంలోనే పంట దేనికి వచ్చిందంట? పంట దేనికి వచ్చింది? కోతకు వచ్చిందంట. మీరు బాగా అర్థం చేసుకో. అంటే మొదటి శతాబ్దములోనే పంట కోతకు వచ్చేసింది. ఇప్పుడు దాన్ని కోయడానికి ఎవరిని పంపిస్తున్నాడు?
పని వాళ్ళను పంపిస్తున్నారు. ఎంతమంది పని వాళ్ళు? అందుకని ఇప్పుడు చూద్దాం. మళ్ళా యోహాను మత్తయి రాసిన సువార్తలోనే 9వ అధ్యాయం 38వ వచనం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 38. 9:38లో కనుక మన కోటకు పనివారిని పంపుకొని 37 సరే 38 అంటే కోత విస్తారమే అని ఉందా? కోత విస్తారమే కానీ కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకోనండి. కోత ఎంతుందంట? పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. కొద్ది మంది అంటే ఎంతమంది ఉన్నారు? యేసుప్రభు వారి దగ్గర ఆ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? 12 మంది. అంతేనా? అంతే కదా. మీరు విత్తని దానికి, మీరు కష్టపడిన దానికి మిమ్మల్ని నేను ఏం చేస్తున్నాను? కోత కోసేదానికి పంపిస్తున్నాను అన్నాను. కోత ఎంత ఉంది కోయడానికి? విస్తారంగా ఉంది. కానీ అంత విస్తారంగా ఉన్నదాన్ని కోయడానికి పనివాళ్ళు. ఎందుకే కోత అనేటటువంటిది అంటే పంట లేక కోత అనేటటువంటి దాన్ని దేన్ని చూసి మాట్లాడుతున్నాడు యేసుప్రభుల వారు? కోత విస్తారంగా ఉందని ఎవరిని చూసి మాట్లాడుతున్నాడు ఆ రోజు? పొలాలను చూసా. అందుకని 37వ వచనంలో 36 ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికర పడి. అందువల్ల జన సమూహము ఇప్పుడు ఎవరు అని అంటే, జన సమూహాన్ని చూసిన ప్రతిసారి యేసుప్రభు వారికి ఏం జ్ఞాపకం వస్తుందంటే, మనుషులు వేసే పంట జ్ఞాపకం రావట్లేదు. మనుషులను చూస్తున్న జన సమూహాలను చూస్తున్న ప్రతిసారి ఇది దేవుని పంట అని జ్ఞాపకం వస్తుంది. ఆ పంట అంతా ఎవరు? దేవుని పంట. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవునికి పంట ఉందా? 3వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జత పనివారము. అపోస్తలులు ఎవరంట? ముఖ్యంగా పౌలు గారు కూడా తాను చెబుతూ, మేము దేవునికి జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము. అంటే దేవుడు కూడా పంట వేసాడా? ఏ పంటది? మనుషులమైనటువంటి మనమే దేవుని పంట, మనమే దేవుని వ్యవసాయం. ఈ పంట బాగా వచ్చేసిందంట, కోతకు వచ్చేసిందంట. మేము దేవుని జత పనివారము, మీరు అంటే మనుషులమైనటువంటి మనము దేవునికి పంట. అందుకని ఆ సమూహాలను చూస్తున్న సారి యేసుప్రభుల వారి మీద కనికరపడి, అరే కోసేదానికి ఏమో చాలా విస్తారంగా ఉంది పంట, కానీ పని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ యుగ సమాప్తి ఎందుకు కోత జరుగుతుందని అన్నాడంటే, నిజంగా యుగ సమాప్తి అనేటటువంటిది క్రీస్తు 2వ రాకడ కాదని మనం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే క్రీస్తు 2వ రాకడలో నీతిమంతులు వేరు చేసే కార్యక్రమం జరుగుతుంది. యుగ సమాప్తిలో ఏం జరుగుతుందంట? గురుగులను ముందుగా తీర్చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందుకని ఈ 2 సందర్భాలు ఒకటి కాదని మనకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు యుగ సమాప్తి అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. సో ఇప్పుడు యుగ సమాప్తి అనేది కారణం అర్థం ఏంటంటే, యేసుక్రీస్తుల వారి యొక్క 2వ దినపు రాకడ కాదు. యుగ సమాప్తి అంటే యేసుక్రీస్తు 2వ రాకడ దినాలు కాదు. మరి ఏ దినాలు అని అంటే, యుగము అని అంటే అర్థం ఏంటో మనకు అర్థం అవ్వాలి. యుగము అంటే అర్థం ఏంటి? యుగానికి ఎన్ని సంవత్సరాలు? యుగానికి ఒక్కడు అని ఒక సినిమా వచ్చిందా? యుగము అని అంటే 1000 సంవత్సరాలను ఏమంటారు? ఒక యుగము అని. ఇప్పుడు ఆలోచించండి, యేసు ప్రభుల వారు భూమి మీదకు వచ్చి నేటికి ఎన్ని యుగాలైందో చెప్పండి. అంతేనా? అంటే యేసు ప్రభుల వారి యొక్క మొదటి రాకడలో ఒక యుగం, మొదటి రాకడ సరే 2 యుగాలైంది. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే
ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు ఎన్ని యుగాలైందో చెప్పగలరా? ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు 4 యుగాలు, అనగా 4000 సంవత్సరాలు. ఇప్పుడు ఆదాము నుంచి నేటి వరకు ఎన్ని యుగాలైందో చెప్పగలరా? 6 యుగాలు. అందుకని మనం యుగ సమాప్తి అనగానే క్రీస్తు 2వ రాకడే అని ఎందుకు అనుకోవాలి? అలా కాదు కదా. యుగ సమాప్తి అంటే 1000 సంవత్సరాలకు వచ్చేటటువంటి ఒకదాన్ని యుగము అని అన్నాం, యుగ సమాప్తి అని అన్నాం. అందుకని యుగ సమాప్తి అనగానే పక్కన మనకు అర్థమయ్యేటటువంటిది ఏంటంటే క్రీస్తు 2వ రాకడేమో. లేదు, మొదటి రాకడలోనే యుగ సమాప్తిని గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభువు వారు. అందుకని ఆ యేసుక్రీస్తుని గురించినటువంటి యుగాన్ని గురించి మనకు అర్థం అవ్వాలంటే ఒకసారి మళ్ళా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఆలోచించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఆలోచిస్తే, అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే అదిగో యుగముల సమాప్తి యందు తన్ను తానే ఏం చేశాడంట? బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడింది. అంటే యేసు ప్రభువు వారి యొక్క శిలువ కార్యక్రమం కూడా ఎప్పుడు జరిగిందంట? అది యుగముల సమాప్తి యందు జరిగింది. యేసు ప్రభువు వారి యొక్క శిలువ మరణం ఎప్పుడు జరిగిందంటే యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన. అంటే యేసు ప్రభువు వారి యొక్క శిలువ కార్యక్రమము ఎప్పటి వరకు ఎప్పుడయ్యా జరిగిందంటే ఒక యుగానికి సంబంధించి సమాప్తి అయ్యేటప్పుడు ఈయన శిలువే పడ్డాడంట. ఇందుకే ఆ యుగం ఏంటి అంటే అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యుగానికి సమాప్తి కలిగేటటువంటి యుగం అది. అంటే యేసు ప్రభువుల వారి యొక్క మరణంతో యుగానికి సంబంధించి అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యుగానికి సమాప్తి పలికాడా లేదా యేసు ప్రభువు? అందుకని ధర్మశాస్త్రాన్ని ఈయన శిలువ మేకులతో కొట్టివేసి దానిని ఏం చేశాడు? సమాప్తి చేసేసినాడు అంతే. అందుకని ఈ యుగముల సమాప్తి యందు శిలువ వేయబడినటువంటిది యుగముల సమాప్తి యందు జరిగింది. అందుకని యేసు ప్రభువు వారు కాలము సంపూర్ణమైనది అన్న పదాన్ని వాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఎవరిని పంపించాడంట? తన కుమారుని పంపించాడు. కాలము పరిపూర్ణమై ఉంది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదన్న పదాలు మనకి యేసు ప్రభువుల వారి మాటల్లో, యోహాను గారి మాటల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక కాలము సంపూర్తి అయిపోతుంది, ఒక యుగము సంపూర్తి అయిపోతుంది. అందువల్ల దేవుని రాజ్యాన్ని గురించినటువంటి మాటలు మీరు వినాలి. ఆ రాజ్యంలోకి మీరు రావాలనేటటువంటి హెచ్చరికలు జరిగిస్తూ వస్తున్నటువంటి మొదటి శతాబ్దపు కాలం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి కాలము అది క్రీస్తు రాకడతో, మొదటి శతాబ్దపు క్రీస్తు రాకడతో అది అంతమయ్యేటటువంటి కాలం. అందువల్ల యుగ సమాప్తి అనగా క్రీస్తు 2వ రాకడకు సంబంధించింది మాత్రం కాదు. అందుకని ఇశ్రాయేలుకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యుగ సమాప్తి దానికి సంబంధించినటువంటి కాలం అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. మరి కోతకాలం క్రీస్తు వారి యొక్క 2వ రాకడలో ప్రారంభమైంది. అది ఎప్పటికీ క్రీస్తు యొక్క మొదటి రాకడలో ప్రారంభమైనటువంటి ఆ కోత కాలము ఎప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. పంట ఏది అని మనం అంటే మనం ఆలోచించాం. మనమంతా ఇక్కడ కూర్చున్న మనమంతా ఎవరు? దేవుని పంట. మామిడి పంట పండింది అనుకోండి. సో మామిడి పంటలో ఈసారి బాగా కాసింది అనుకున్నప్పుడు కోతలు కోసేదానికి వెళ్ళినటువంటి వాళ్ళు గంపల నిండా తెచ్చుకుంటారు. మంచి ఫలాలు ఏం చేస్తారు? అమ్ముకోవడానికి లేకపోతే తినడానికి తెచ్చుకుంటారు. వాటిలో చెత్తమైనటువంటి వాటిని ఏం చేస్తారు? అక్కడే వేది పారేస్తారు. అందువల్ల పంటను ఇంటికి తెచ్చుకునేటటువంటి కాలంలో మధ్యలో గురుకులను వేరివేయాలనుకుంటాం. ఏ పంటనైనా మనం కోసేటప్పుడు చూడండి, వరి కోసిన తర్వాత వాటిని మనం తూర్పారపడతాం. ఎందుకు అలా పట్టడం? వేరు చేసేటటువంటి కార్యక్రమానికి. అందుకని ఆ పొట్టునంతా
ఏం చేస్తామని అంటే ఇదిగో కొట్టుంటే మళ్ళా దీంట్లో గాలిలో కలిసి దీంట్లో కలిసిపోతుందేమో అని వెంటనే తగలబెట్టడానికి మనం ఇష్టపడిపోతాం. అందుకని ఇక్కడ దుష్టుని సంబంధులను దేవుడే వేరు చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. అందుకని చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ఎవరు దుష్టుని సంబంధులో ఎవరు దేవుని సంబంధులో అనేటటువంటి కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతూ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వీళ్ళు ఎవరు నరహంతకుడు కాక 17వ వచనాన్ని మనం చదువుతున్నాము. తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలము వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమొక కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? చూసారా, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే నీతిమంతుడే రక్షించబడుట దుర్లాభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుస్తారు అని చెబుతూ దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభమగుతున్నది. ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అంటే తీర్పు చేసేటటువంటి కాలము వచ్చేసిందా? వచ్చేసింది. తీర్పు ఎప్పుడు జరుగుతుందని మనం అనుకుంటున్నాము, యేసుక్రీస్తు 2వ రాకడలోనే. కానీ ఇక్కడ తీర్పు కాలం ఆల్రెడీ వచ్చేసింది. ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే దేవుడు మన యొద్ద నుంచే, అంటే ఇక్కడి నుంచి, అనగా దేవుని రాజ్యములో సంఘములో ఉన్నటువంటి వారిని ఏరు వేసేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. అందువల్ల దేవుని ఇంటి వద్దనే ఆరంభమొక కాలం వస్తుంది. ఎవరిని ఏరేస్తున్నాడు దేవుడు అంటే దేవుని సువార్తకు అవిధేయుడైన వారిని. ఎవరి సువార్తను విన్నామా? విన్నాం. తెలుసుకున్నామా? తెలుసుకున్నాం. చాలా మంది సువార్తను వింటున్నారు, ఆ సువార్తను గురించి విన్నాము, తెలుసుకున్నాము. కానీ లోబడ్డానికి మాత్రం ఇష్టపడలేదు. అందులో వేరు చేసేటటువంటి కార్యక్రమము ఎవరైతే సువార్తను విన్నారో, ఎవరైతే సువార్తను గురించి తెలుసుకుని ఉన్నారో దానికి లోబడినటువంటి వాళ్ళు దేవుని ఉద్దేశాల ప్రకారం బ్రతికేటటువంటి వాళ్ళుగా ఉన్నారు. అనగా కోత ప్రారంభమైతే దేవుడు అడ్డంగా ఉండేటటువంటి వాళ్ళందరినీ ముందుగా తొలగించేస్తాడు. ఉదాహరణకి ఏదైనా ఒక తాటి చెట్టు ఎక్కామనుకోండి, తాటికాయలు కావాలి. తాటికాయలు ఎక్కడో గుబుర్లో కనిపిస్తూ ఉంటాయి మనకి, కానీ వాటిని కొయ్యాలంటే ముందుగా ఏటిని తీసేయాలి. వాటికి అడ్డంగా ఏదైతే ఉంటున్నాయో ఆ కొమ్మలన్నింటినీ నరికేయాలి, ఆకులన్నింటినీ నరికేసేయాలి. అవన్నీ తీసేస్తే కానీ అసలైనటువంటి పంటను కోయడానికి ఇష్టపడదు, లేకపోతే కష్టంగా ఉంటుంది. అందుకని ముందుగా అసలైనటువంటి పంటను మనం తినాలని అంటే ముందుగా దాని చుట్టూ పేరుకొని పోయినటువంటి కొంత చెత్తను మనం ఏం చేసేయాలి? తీసేయాలి. అందుకే దేవుడు తన పంటను తీసుకోవడానికి ముందుగా దేవుడు తన పంటకు ఆటంకంగా ఏదైతే ఉంటున్నాయో వాటినన్నిటినీ గురుగులను, అనగా దేవుని స్వార్థకు అవిధేయులైనటువంటి వారిని ఏరివేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. బాగా ఆలోచించగలిగితే మొదటి శతాబ్దంలో యేసు ప్రభుల వారి శిశువుల సంఖ్య ఎంతో తెలుసా? 70 మంది. అంటే యేసు ప్రభుల వారి యొక్క మాటలు విని ఆయన మాటలకు లోబడి ఆయనను అనుసరించడానికి ఇష్టపడి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు 70 మంది. మరి ఆయనతో ఉండకుండా మిగిలిన 58 మంది ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? వెనక్కి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఎంతమంది నిలిచారు ఆయన దగ్గర? 12 మంది నిలిచారు. మరి 58 మంది గురువులు ఏదేసేసారు? మనకు తెలుసు. ఇది ప్రారంభించిన తర్వాత చాలా మందికి బాప్తీసాలు ఇచ్చాం. బాప్తీసాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది. దాదాపు 2-3 బ్యాచ్ల వరకు ఇచ్చాం. కానీ అందరూ ఇప్పుడు ఉన్నారా ఇప్పుడు? నిజంగా నేను ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత చాలా మందికి బాప్తీసాలు ఇచ్చాను. బ్యాచ్లుగా బాప్తీసాలు అంటే అలాంటి బాప్తీసాలు కాదు, వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి క్లాసులు చెప్పి మరలా చివరిగా మళ్ళా ఒక 3-4 రోజులు మరలా వాళ్ళని కూర్చోబెట్టి మరలా జీవితాల గురించి వివరించి చెప్పిన పాఠాలన్నింటినీ మరలా మరొకసారి రివిజన్ చేసి, ఇదిగో ఈ జీవితం ఇలా ఉంటుంది, ముందుగా కష్టపడడానికే మనం వచ్చాము అనేటటువంటి భరోసా వాళ్ళ హృదయాల్లో నింపి దానిని వాళ్ళు ఒప్పుకుని
మేము ఉంటాము ఎలాగే నిల్చుంటామని మాట తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశాం? ఈ సంగతి మీకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇప్పటికీ ఎంతమంది నిల్చున్నారు మనలో? ఒకనాడు యేసు ప్రభుల వారే స్వయాన బోధిస్తే కూడా 70 మంది మేము ఉంటామని వచ్చినా 58 మంది వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? గురుగులు కాబట్టి. సువార్త విన్నారు, సువార్తను గురించి ఆలోచన చేశారు, తెలుసుకున్నారు, కానీ దానికి విధేయులయ్యేటటువంటి కార్యక్రమం మాత్రం జరగలేదు. దేవుని వాక్యాన్ని కూడా మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం, అబ్బా మంచి ఆలోచన ఈరోజు మనం నేర్చుకున్నామని అనుకుంటున్నాం, కానీ విధేయత చూపించడంలో ఏమైపోతున్నామని అంటే విఫలమైపోతూ ఉన్నాము. అందుకనే దేవుడు మంచి పంట నాకు కావాలని అంటే గురుగులుగా ఉన్నటువంటి వీళ్ళు ఉండడానికి వీలు లేదు. అందుకనే చాలా మంది వెనక్కి వెళ్ళిపోయినటువంటి కార్యక్రమం జరిగింది. 58 మంది యేసు ప్రభుల వారి దగ్గర నుంచే వెళ్ళిపోయారంటే మీరు ఆలోచించండి, మన దగ్గర ఉండడం గొప్ప లేదు. 58 మంది వెనక్కి వెళ్ళిపోయినారా? అవును ప్రియమైనటువంటి కోతకాలంలో దేవుని పంటకు ఆటంకమైన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తీసి పారేస్తున్నాడు. ఈ కార్యక్రమం ఇది యుగ సమాప్తిలో జరిగేటటువంటిది ఎంత మాత్రం కాదు. మరి ఎవరయ్యా తీసేస్తున్నారు? దేవదూతలని మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం మత్తయి రాసిన మన ఉపమానంలోకి వెళ్ళి 13వ అధ్యాయం 39 మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన ఈ కోత కోసేటటువంటి వాళ్ళు దేవదూతలని మాట్లాడుతున్నారు. ఎవరు ఈ దేవదూత? 13వ అధ్యాయం 39 మనం ఆలోచించగలిగితే, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోసేటటువంటి వారు దేవదూతలు అన్నారు. నిజంగా దేవదూతలు వచ్చి తీసేస్తున్నారా వీళ్ళు? లేదు పిల్లలు. అంటే దేవదూతలు అన్నా కూడా అర్థాన్ని మనం గమనించాలి. కోత యుగ సమాప్తి అన్నప్పుడు ఏది యుగ సమాప్తో, ఏది యేసుక్రీస్తు రెండవ రాకడో తెలుసుకున్నటువంటి మనం ఇప్పుడు కోసేటటువంటి వాళ్ళని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. ఎవరంటే కోసేది? దేవదూతలు. ఈ దేవదూతలు ఎవరు? దేవుని పంటకు ఆటంకంగా ఉన్నటువంటి వాళ్ళను కోసేసేటటువంటి ఈ దేవదూతలు ఎవరు? రెండవ రాకడలో దేవుని బోర ఊదేటటువంటి దేవదూతల? యేసుప్రభుల వారి యొక్క రెండవ రాకడలో బోర, ప్రధాన దూత శబ్దముతో అనే పదం విన్నాం కదా. లేదు అలా కాదు, 4 రెక్కలు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖం కప్పుకుని దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు ఆయన కొనియాడబడుతున్నటువంటి ఆ దేవదూతల? ఏ దేవదూతలు? కోత కోసేదానికి ఏర్పాటు చేయబడినటువంటి దేవదూతలు ఎవరు? అందుకని ప్రేమైనటువంటి వాళ్ళదా ఈ దేవదూతల గురించి కూడా మనం ఆలోచించగలిగితే దేవదూతలకు ఉన్నటువంటి అర్థాన్ని మనం ఆలోచన చేయాలి. అర్థాన్ని ఆలోచించే ముందుగా పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచిస్తే, ఏ కార్యక్రమాన్నైనా మనం బైబిల్లో నుంచే మనం ఆరా తీస్తున్నాం, ఆలోచిస్తున్నాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశీరుడుగా ప్రత్యక్షమైనాడు. ఆయన సశీరుడుగా శరీరుడుగా అంటే అర్థమైంది శరీరముతో ప్రత్యక్షమయ్యాడు. ఇది నిజమా కాదా? నిజమే. ఆత్మ విషయమున ఇది నిజమా కాదా? నిజమే. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఆయన శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు, ఓకే. ఆయన ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు పొందాడు, ఓకే. దేవదూతలకు కనపడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆరోహణుడై తేజోమయుడైనాడు. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆత్మ విషయమైన నీతిపరుడు, ఓకే. రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు, ఆ జనాలు కూడా ఆయనను రక్షకుడని ఏం చేశారంట? నమ్మారంట. అంటే లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజోమయుడైనాడు. ఇవన్నీ ఓకే. కానీ మధ్యలో ఓ పదం ఉందా? దేవదూతలకు కనబడ్డాడా? దేవదూతలకు కనబడ్డాడు.
నిజంగా దేవదూతలు నిరంతరము దేవుని సముఖంలో ఉన్నటువంటి వాళ్ళే కదా. అంటే యేసు ప్రభుల వారు పరలోకంలో ఉన్నప్పుడు కనిపించాడా, లేకపోతే శరీరుడిగా ఉన్నప్పుడు కనిపించాడా? అసలు ఈ దేవదూతలు ఎవరు? దేవదూతలకు కనపడ్డాడని అంటే ఎప్పుడు శరీరధారిగా పరలోకంలో, అంటే శరీరాన్ని రాకముందు పరలోకంలో దేవదూతలకు కనిపించాడు కదా. మరి ఈ దేవదూతలు ఎవరు? ఈ దేవదూతలు అంటే సందర్భాన్ని బట్టి దేవదూతలకు కూడా అర్థాలు మారిపోతాయా? అవును. ఒక్కొక్కసారి మనం ఇంగ్లీష్ పదాలను మనం జ్ఞాపకం చేసుకుంటే సందర్భాన్ని బట్టి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి పదాలు అర్థాలు మారిపోతాయా? ఈజీగా మారిపోతాయి సందర్భాన్ని బట్టి. సో ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి యేసు ప్రభుల వారు దేవదూతలకు కనిపించారంట శరీరధారిగా ఉన్నప్పుడా? ఏ దేవదూతలు ఇప్పుడు? అందుకని దేవదూతలు అంటే ఇప్పుడు ఎవరో మనకు అర్థం కాదు. ఒకసారి పాత నిబంధన మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలోకి వెళ్ళి ఆలోచించగలిగితే, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మలాకి 2వ అధ్యాయం 7వ వచనం, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు. ఎవరంతా? యాజకులు సైన్యములకు అధిపతియకు యెహోవా దూతలు. తమిళ బైబిల్ ఎవరైనా ఉంటే తమిళ బైబిల్లో ఈ పదం ఎలా ఉంటుందంటే యెహోవా అనే పొదులు దేవదూతలు అనే పదం రాయబడి ఉంటుంది. యాజకులు ఎవరు? యాజకులు యెహోవా సైన్యములకు అధిపతియకు యెహోవా దూతలు. దూత అంటే మనకు తెలుసు. దూత అంటే ఇంగ్లీష్ లో పదం ఏంటి? అంబాసిడర్. అంబాసిడర్ అనే పదాన్ని తీసుకుని కారుకు పెట్టినారు అప్పుడు. అంబాసిడర్ కారు మీకు తెలుసు కదా. అంబాసిడర్ అంటే అర్థం ఏంటి? వేరే దేశం నుంచి ఎవరైనా రాయబారి వస్తే అంబాసిడర్ కారులోనే తీసుకెళ్తారంట ఆ కార్యాలయాన్ని. అంబాసిడర్ కారు అంత ఫేమస్. అంబాసిడర్ అంటే దూత, అంటే మధ్యవర్తి. ఎవరికి మధ్యవర్తి? ఇటు దేవునికి ఇటు మనుషులకు మధ్యవర్తులు ఎవరు? యాజకులు. ఇప్పుడు ఆలోచన, పాత నిబంధనలో యాజక ధర్మాన్ని జరిగించింది ఎవరు? లేవీయులు. అంటే లేవీయులు దేవునికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉన్నారు. వీళ్ళు దేవునికి దూతలు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యాజకులు ఎవరు? అంతేనా? మీరు రాజులైన యాజక సమూహము అన్నాడు. అంటే టోటల్ గా యాజకులైన అంటే మనం అందరం ఇప్పుడు యాజకులుగా మారిపోయామా? యాజకులైనామంటే యాజకులు ఎవరు అనుకుంటున్నాం మనం? యాజకులు అంటే ఎవరు? యెహోవా దూతలు. అంటే దేవుని దూతలు, దేవదూతలు. చూడండి, ఈ దేవదూతలు అనేటటువంటి పదం ఇంకెవరికైనా ఆపాదించబడిందా అని అంటే ఒకసారి తీతు గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం తీతుని గురించి మాట్లాడుతూ 23వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో, తీతు ఎవడు అని ఎవరైనా మిమ్మల్ని అడిగిన ఎడలా అతడు ఎవరంటే నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడని మన సహోదరులు ఎవరిని అడిగిన ఎడలా వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమను అయి ఉన్నారని నేను చెబుతున్నాను. సంఘముల దూతలు అంటే సంఘము ద్వారా పంపబడినటువంటి వాళ్ళు సంఘము దూతలు అని చెప్తారు. ఎవరిని? తీతుని గురించి మాట్లాడుతూ, తీతు ఎవరంటే దూత. ఇంకా మనం ఆలోచించగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఆలోచిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, మరియు నా సహోదరుడును జత పనివాడును నాతోటి యోధుడును మీ దూతయు నా అవసరం ఉపచరించిన వాడునైన అపప్రదీపును మీ వద్దకు పంపుతా. ఇప్పుడు అపప్రదీపు ఎవరు? అంటే దేవుని పని కొరకు, దేవుని కొరకు భూమి మీద వాక్యమును తీసుకెళ్లి మనుషులకు అందించేటటువంటి వారిని ఏమన్నప్పుడు
దోతలు. దేవుని వాక్యాన్ని తీసుకెళ్లి ఎవరికి అందిస్తున్నారు? మనుషులకు అందిస్తున్నటువంటి వాళ్ళు దోతలు. కోత కోయవారు దేవదూతలు అని అన్నారంటే పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు కోస్తున్నారని కాదు అర్థం. ఎవరు కోస్తారు? భూలోక దూతలు అనగా యాజకులైన రాజులైన యాజక సమూహమైన మనమే. మనం ఎలా కోస్తున్నాము? ఎలా కోస్తున్నాం మనము? భూలోక దేవదూతలైన మనం ఎలా కోస్తున్నామంటే వాక్యాన్ని బట్టి కోస్తున్నాం. అందుకని ఎవరైనా వాక్యమును విని దాన్ని గ్రహింపకుండా ఉంటే, అందుకని సువార్తను మీరు ప్రకటించండి, సర్వలోకమునకు వెళ్లి సువార్తను ప్రకటించండి. ఆ ప్రకటించిన సువార్తను ఎవడైతే నమ్ముతాడో వాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. నమ్మని వాడికి అంటే ఇప్పుడు డిక్లేర్ చేసేస్తున్నావా నువ్వే? సువార్త ప్రకటన అనేటటువంటి దేవుని వాక్యము ద్వారా ఇప్పుడు నువ్వే మనుషులను 2 భాగాలుగా చేసేస్తున్నావు. ఏంటా భాగాలు? 1 నమ్మిన వాడిని, 2 నమ్మని వాడిని. ఏ ప్రాంతంలో మీటింగ్ పెట్టామనుకో, దేవుని పంట ఎంతమంది దొరికారు, ఎన్ని పనులను కోసుకొచ్చామని లెక్కేసుకోవాలి. ఫలానా ఊర్లో మీటింగ్ పెట్టాము, ఎంత పంట వచ్చింది, ఎన్ని దేవుని కొరకు ఫలించేటటువంటి ఫలాలు వచ్చింది. అంటే కోత మనమే కోస్తున్నామా? అవును, దేవుని వాక్యముతో మనమే కోస్తున్నాం. అందుకని 13:41 మనం చదువుకున్నటువంటి లేఖన ఉపమానం, ఆయన తన దూతలను పంపారన్న పదం ఉంటుంది చూడండి. 41 ఈ ఉపమానంలో మనం చదువుకున్నాం కదా. తన దూతలు అనేటటువంటి, తన దూతలు అంటే ఎవరిక్కడ? అపోస్తలులు. తన దూతలు 13:41 అడుగు. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. అపోస్తలులందరూ ఆయన దూతలా కాదా అని చూసారు. అపోస్తలులందరూ ఆయన దూతలే. అపోస్తలుల బోధలో ఉన్నటువంటి మనం కూడా యేసు ప్రభువు వారు. అందుకే రాజులైనటువంటి యాజక సమూహము, ఆ యాజకులే దేవుని దూతలు. పౌలు మాటలో కూడా పౌలైనటువంటి తనను కూడా ఆ సంఘస్థులు ఎలా చూశారని చెప్తున్నాడు చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4:14 మనం ఆలోచిస్తే, గలతీయులకు రాసిన పత్రిక 4:14 గలతీయులకు రాసిన పత్రిక 4:14 అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. నన్ను ఎలా చూశారు మీరు? దేవుని దూతలాగా చూశారు. నా శరీరంలో పలానా బలహీనత ఉంది, నన్ను ఏమైనా తృణీకరించారా? లేదు. నన్ను ఎలా చూసుకున్నారు? దేవుని దూతలాగా చూశారు. అంటే కోసేది ఎవరంటే దేవుని వాక్యంతో పంటను కోసుకొచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అది నీ వల్ల నా వల్ల మాత్రమే జరగాలి. అందుకని యేసుప్రభుల వారు కూడా ఆ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఉపమానంలో మరొక ఉపమానాన్ని కూడా చెప్తూ ఉన్నాడు ఆయన. దాంట్లోకి మనం వెళ్ళాం, అయినా కూడా టూకీగా పరలోక రాజ్యము నానా రకాలైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అంటారు. పరలోక రాజ్యం ఎలాంటిదంట? చాలా రకాలైన చేపలు ఉన్నాయంట. కానీ అందులో వలలు దగ్గర పెట్టుకొని ఒడ్డుకు లాగిన తర్వాత మంచి వాటిని ఏం చేస్తున్నారు? చెడ్డవి కూడా ఉంటాయా? కొన్ని చేపలు ఆ సముద్రం నీళ్లు తాగిన తర్వాత వాటి ఒళ్ళంతా విషమైపోతుందంట. ఆ పొట్టకొస్తే విషమే ఉంటుందంట, విషంగా మారిపోతుందంట. ఇప్పుడు అలాంటిని తీసుకెళ్లి అమ్మగలుగుతామా? లేదు, అమ్మలేము. అందుకని వాటిని ఏం చేయాలి? మరలా తీసేసేయాలి. ఆ మధ్య కృష్ణా నది నీళ్లు తుంగభద్ర నీళ్లు కలిస్తే తుంగభద్రలో ఉన్నటువంటి నీళ్ళల్లో మనుషులు ఎముకలను కొరికేసే చేపలు చేశానంట. అందుకని పెద్ద గొడవ. మనుషులు ఎముకలను కూడా తినేస్తున్నాయంట. అది చూసారు. అలాంటి వాటిని తీసుకొచ్చుకొని పెట్టుకుంటారా లేక తింటారా? అంటే పట్టబడినప్పుడు అలాంటి వాటిని ఏ కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళంటే? ఏరేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మంచి గంపల్లోకి మంచి చేపలను తీసుకెళ్తున్నారు, మిగిలిన వాటిని ఏం చేస్తున్నారు? ఏరేస్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? యుగ సమాప్తి మంది కాదు. ఇదిగో వాక్యం అనేటటువంటి నువ్వు చెప్పేటటువంటి వాక్యం ద్వారా నీ కార్యక్రమం జరుగుతుంది. అందుకని వాక్యాన్ని బట్టి వాక్యమునకు అయ్యేటటువంటి వాళ్ళు దేవుని గొర్రెపిల్లగా ఉంటారు. వాక్యాన్ని బట్టి వాక్యం విననటువంటి వాడు, అవిధేయత చూపేటటువంటి వాడు
మేకలాగా ఉంటాడు. అందుకని గొర్రెలను మేకలను వేరు చేసేటటువంటి కార్యక్రమం దూతలు వచ్చేసి నువ్వు మేకవా నువ్వు గొర్రెని చేయరు. మనం చెప్పేటటువంటి వాక్యాన్ని బట్టి ఎవడు గొర్రెో ఎవడు మేకో అర్థమైపోతుంది. అందుకని వేరు పడేటటువంటి కార్యక్రమము వివరించేటటువంటి వాక్యాన్ని బట్టి తెలిసిపోతుంది. వాక్యానికి అవిధేయులైతే వాడు మేకల గుంపులోకి వెళ్ళిపోతాడు. వాక్యానికి విధేయత చూపించేటటువంటి వాడైతే వాడు కుడివైపున ఉన్నటువంటి వాడికి వెళ్ళిపోతాడు. గ్రంథములు విప్పబడిందంటే ఆల్రెడీ విప్పబడిన గ్రంథం మన దగ్గర ఉంది. ఏంటా గ్రంథం? దేవుని వాక్యమైనటువంటి గ్రంథం. విప్పబడినటువంటి గ్రంథం ద్వారా లోకానికి తీర్పు తీర్చేటటువంటి కార్యక్రమము యాజకులైన రాజులైన యాజక సమూహమైన మన దగ్గర నుంచి అది ప్రారంభమవుతుంది. అందుకని మనమే వెళ్ళి తీర్పు తీరుస్తున్నామని అంటే దేవుని తీర్పు మన ఇంటి దగ్గరే. ముందు నీ ఇంట్లో ఉన్న వాళ్ళని సరి చేసుకుని ఆ తర్వాత మళ్ళా వచ్చి వాక్యం చెబుదు ఆయన. అందుకని ఇలాంటి కార్యక్రమం మన దగ్గరే జరుగుతుంది. మన దగ్గర జరిగిన తర్వాత లోకంలోకి మనం వెళ్ళాలి, కోత కొయ్యాలి, మంచి వాటిని తీసుకుని దేవుని సమకూలకి తీసుకెళ్ళాలి. అందుకని దేవుని పనిలో దేవుడు అనవసరమైనటువంటి వాటిని తీసివేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. గురుగులు ఎవరైనా దుష్టుని సంబంధాలు మంచి గోధుమలు కొట్టులోకి తీసుకురావాలని అంటే ఇదిగో గురుగులను కొన్నిటిని తొలగించే కార్యక్రమం జరిగిపోతుంది. అందువల్ల కోత ఎప్పుడో యుగ సమాప్తిలో జరిగేటటువంటి కార్యక్రమం కాదు. దేవుని వాక్యం అనేటటువంటి విప్పబడిన గ్రంథాల ద్వారా ఈ వాక్యం అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం నేటికి మొదటి శతాబ్దం నుంచి క్రీస్తు సంఘము ఏర్పరచబడిన దగ్గర నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఎవరయ్యా కదల్చబడకుండా నిలబడి ఉంటాడు ఇందులో అంటే సువార్తకు విధేయులైనటువంటి వారు, దేవుని వాక్యాన్ని ప్రకారం విని అనుసరించి ఆ ప్రకారం జరిగించేటటువంటి వాడు ఎన్నటికీ కదల్చబడకుండా యేసుక్రీస్తు అనేటటువంటి ఆ ద్రాక్షవల్లి ఆ చెట్టులు ఆ తీగలు నిలిచి ఉండేటటువంటి వాడు ఎప్పటికీ కదల్చబడకుండా ఉంటాడు. అందులో ఉండి ఫలింపును దేవునికి అందిస్తూ ఉంటాడు. అందుకని యేసుక్రీస్తు చెప్తున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారేసి తొదుకు అగ్నిలో కాల్చవేయబడినాం. ఏమైనటువంటి వాళ్ళు దేవుని పంట అయినటువంటి మనుషులమైన మనం దేవునికి అద్భుతమైనటువంటి ఆత్మ ఫలాలనేటటువంటి పంటను అందించాలి. అలా అందించిన నాడు మనం కూడా పారవేయబడతాము. అందువల్ల యుగ సమాప్తిలో ఇది జరగదనుకుంటే చాలా పొరపాటు. చాలా మంది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం అలాంటి లిస్టులో లేకుండా దేవుని కొరకు మంచి ఫలాలను ఫలించే వాళ్ళు, దేవుని కొరకు కోత కోసేటటువంటి ఇదిగో దేవదూతలలాగా మంచి పంటను దేవునికి అందించేటటువంటి వారిలాగా ఈ లోకంలో మనం మరణించేంత వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ ఉపమానంలో ఉన్నటువంటి భావాన్ని విని గ్రహించి అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ కలుగజేయాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, నీ కుమారుల ద్వారా అనేకమైనటువంటి ఉపమానాలతో మనిషి జాతులను హెచ్చరించినటువంటి నీ మాటలు నువ్వు తండ్రి ఆ ప్రకారంగా వాక్యాన్ని విని ఆలోచన చేసి దాని యొక్క భావాల ప్రకారం నడుచుకునేటటువంటి భాగ్యాన్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి నీ కుమారుని యొక్క శిష్యులకు ఈ రోజుల్లో ఉన్నటువంటి మాటను అపోస్తలుల బోధ ద్వారా ప్రతిసారి హెచ్చరిస్తున్నటువంటి మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాన్న, ఈరోజు ఎంతో మంది మీ యొక్క మందిరానికి మిమ్మల్ని గనపరచడానికి రాలేకపోయారు. అనారోగ్యం ఆవహించింది, బలహీనత చుట్టుముట్టి ఉంది. మిమ్మల్ని గనపరిచేటటువంటి భాగ్యానికి మరలా మరొకసారి మేమందరం ఆనందంతో కూడుకొని మిమ్మల్ని గనపరిచి మహింపరిచేటటువంటి భాగ్యాన్ని దయచేయగలని కోరుకుంటూ విన్నటువంటి వాక్యాన్ని హృదయాల్లో పదిలపరచుకుని అలాగూ చేయలాగా మాకు మా ప్రవర్తనలో మార్పు తీసుకురాగలని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.